అనంతరాముడు. నేను ఒక రైతు బిడ్డను. 1975లో నేను అనంతపురం టౌన్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. అంతకుముందు నా ఎడ్యుకేషన్ ఇదైతే 1972లో ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ తీసుకున్నాను. 73లో ఎంఏ చేస్తామంటే అప్పుడు ఆంధ్ర అజిటేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు స్టాప్ చేశాను. కెనరా బ్యాంకులో జాబ్ వచ్చింది, అందువల్ల నేను ఎడ్యుకేషన్ ఫుల్ స్టాప్ పెట్టాను. కెనరా బ్యాంక్ జాబ్ చేరాలని నేను బయలుదేరుతుంటే మా తాతగారు ఏం రాని ఎవరికో జీతం పోతున్నావంట నేను అడిగాడు. జీతం కాత ఉద్యోగము అన్నాను. నెలకు ఎంత ఇస్తారు చెప్పునైనా అన్నాడు. 280 రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తే పక్కన తిరిగి ఎంగిలో మూసి ఎందిరా నువ్వు 185 రూపాయలకు జీతం పోతావా, సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పు అని. దాదాపు 3000 పైన అవుతుంది కదా అంటే 3000 రూపాయలు ఎవరికో జీతం పోవడమైందిరా, అమ్మను నాన్నను తాతను తలకాలను తీసిపెట్టి నువ్వు వద్దునైనా వ్యవసాయమే చేసుకున్నాం, మనము 10 మంది సంగతి పెట్టాలి మనం వ్యవసాయం చేసుకుంటూ అని ఆయన నన్ను ఉద్యోగంలో పోకుండా చేశాడు. 2 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటున్నాను. కానీ నాకు డిగ్రీ చదివి అప్పట్లో వచ్చేసి మా ఊర్లో నేను ఫస్ట్ డిగ్రీ హోల్డరు. మరి డిగ్రీ వరకు చదివి వ్యవసాయం చేయడం ఏంటి అని చెప్పేసి నేను ఏదో వ్యాపారం చేయాలనుకున్నాను. అప్పుడు మా నాన్నగారి పర్మిషన్ తీసుకొని అనంతపురం వచ్చి అనంతలక్ష్మి ఎలక్ట్రికల్స్ అని బిజినెస్ స్టార్ట్ చేశాను. 75లో అనంతలక్ష్మి ఎలక్ట్రికల్స్ స్టార్ట్ చేస్తూ దాంతోనే తృప్తిపడి నేను ఊరికి ఉండలేకపోయినాను. నాకు ఎందుకంటే ఇంకా ఏదో సాధించాలా, ఇంకా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అనంతలక్ష్మి బోర్వెల్స్ అంటే రైతులకు ఉపయోగపడేటువంటి బోర్లలో నీళ్లు లేక బావుల్లో అప్పుడు బాగా ఇబ్బంది పడేవాళ్ళు, ఒక బోర్వెల్ మిషన్ ఒకటి పెట్టాను. నేను బోర్వెల్ మిషన్ పెడితే రైతులు రోజు 20 మంది వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చి నాకు తొందరగా పంపి ఇబ్బంది అనేవాళ్ళు. అప్పుడు 2వ మిషన్ పెట్టాను. మళ్ళీ అప్పటికి డిమాండ్ అయ్యి 3వది పెట్టాను. ఆ డిమాండ్కు నేను 3 మిషన్లు పెట్టినా కూడా నేను ఆదుకోలేకపోయినా రైతు అందరినీ. అందుకని 4వ బోరింగ్ మిషన్లో పెట్టాను. అనంతలక్ష్మి బోర్వెల్స్ అని 4 బోరింగ్ మిషన్లు పెట్టి రైతులకు ఎందుకంటే కరువు నుంచి కాపాడాలని నా తాపత్రయంతో ఆ పని చేశాను. అదైన తర్వాత మళ్ళీ సబ్మర్సిబుల్ మోటార్స్ అని వచ్చిన రైతులకు. అప్పుడు ఇంకో బ్రాంచ్ అన్నపూర్ణ ఏజెన్సీస్ అని సబ్మర్సిబుల్ మోటార్లు ఒక బ్రాంచ్ కోటూరులో పెట్టాను. నా ఉద్దేశం ఏంటంటే రైతులకు సేవ చేయాలంటే ఎట్లా, రైతులకు ఒరిజినల్ మెటీరియల్ ఇస్తే ఒక మోటార్ తీసుకుపోతే 10 ఏళ్ళ వరకు మళ్ళీ నాకు మోటార్ అని ఆలోచన చేయకుండా నా ఉద్దేశం. అందుకోసమని నేను ఎల్ఎన్ అనే కంపెనీ మోటార్ తీసుకొని ఒరిజినల్ మోటార్ సప్లై చేసేవాడిని. అప్పుడు చాలామంది డీలర్లు ఒరిజినల్ మోటార్ అమ్మితే ఏమొస్తుంది 5 వెయ్యి వస్తుంది, అదే డూప్లికేట్ మోటార్లు అంటే అసెంబ్లీ సెట్లు అమ్మితే 5-6 వేలు లాభం వస్తుంది, ఆ పని చేయమని చాలామంది చెప్పారు. నేను నా జీవితంలో అట్లాంటి పని చేయను. రైతులకు సేవ చేయాలని వాడిని డూప్లికేట్ మోటార్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఒరిజినల్ మోటార్లు అమ్మేవాడిని. తర్వాత మోటార్ ఎప్పుడైనా కాలిపోతే కాయలు కట్టే వైరు అనంతపురంలో ఒరిజినల్ వైండింగ్ వైర్ అమ్మే షాపే లేదు ఒకటి. అందుకు చేతకని నుంచి ఒరిజినల్ కంపెనీ డీలర్షిప్ తీసుకొని అలా కూడా పనిచేశాను. తర్వాత రైతులు కొంతమంది నువ్వు అన్నీ పెట్టినావుపా, మాకు పంట వచ్చేదాకా డబ్బులు కావాలా ఏదైనా పెట్టమంటే అనంతలక్ష్మి ఫైనాన్స్ అని కూడా పెట్టాను. తర్వాత అనంతలక్ష్మి గార్డెన్స్, ఇలాగా 8-9 బిజినెస్లు చేశాను. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ జేసీపీలు. ఇట్లా నా జీవితం అంతా ఎప్పుడు కూడా 5 నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా కనీసం ఆదివారం సినిమాకు పోదామని ఎప్పుడైనా పోతే నేను సినిమాలో కూర్చుంటానే నాకు ఎక్కడి నుంచో పోను. బోరింగ్ మిషన్ పలా చోట నిలబడిపోయింది, దానికి వెంటనే రిపేర్ కావాలా మెకానిక్ పంపామని. కాబట్టి నాకు ఎక్కడ ఎప్పుడు ఎంజాయ్ చేసేదని కానీ చేయాలనే ఆలోచన లేదు. అట్లా రైతు సేవ చేసుకుంటూ కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇంకా మళ్ళా దాదాపు నాకు 60 ఏళ్ళ వయసు. ఇప్పుడు 2008లో విద్య మీద దృష్టి మళ్ళింది. అది ఎందుకు మళ్ళీ వచ్చిందంటే చాలామంది రైతుల పిల్లలు కష్టపడి పని చేయలేక చదువుకునే వచ్చేసి పని చేయలేరు. తర్వాత ఆ చదువులు కూడా వేస్ట్ అయ్యేటివి. ఎందుకంటే ఈ చిన్న చితక డూప్లికేట్ కాలేజీల్లో చదివి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకోలేక ఉద్యోగాలు రాక మళ్ళీ తల్లిదండ్రులు పైన వాళ్ళు ఆధారపడేవాళ్ళు. అంటే ఇంత చదివించి వాళ్లకు తల్లిదండ్రులు అన్నం పెట్టి సాకాల్సి వచ్చిందనమాట. అలా పరిస్థితి ఆలోచన చేసి 1 నెల రోజులంతా నాకు నిద్ర లేదు, తిండి తినబుద్ధి కాదు. ఎందుకురా సొసైటీ ఇట్లా అవుతా ఉంది ఆలోచన చేసి
ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మనమే పోయి అది కూడా రూరల్ ఏరియాలోని మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ మంచి విద్యను అందించి, ఎందుకంటే రైతుల పిల్లలు అల్పాదాయ వర్గాల వాళ్ళు ఎక్కడో సిటీలు పంపించి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివించలేరు. కాబట్టి నేను ఈ రూరల్ ఏరియా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఇటికలపల్లి, ఇక్కడ నా పొలం ఆల్రెడీ 54 ఎకరాలు ఉండింది. సరే ఈ పొలం ఉంది కాబట్టి హైవేకి ఉంది కదా, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో అనంతలక్ష్మి కాలేజీ పెట్టేశాను. మరి కాలేజీ పెట్టిన తర్వాత 2012కే నేను స్కిల్ డెవలప్మెంట్ అని ఒక డైరెక్టర్, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ పెట్టి ఒక ఛాంబర్ రెడీ చేసి నేను అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించాను స్టూడెంట్స్కు. అప్పట్లో ఏమైందంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కడ చూసినా రాయి తీస్తే రాయి కింద ఉన్నారు, ఎవరికి ఉద్యోగం లేదు అనేవాళ్ళు. మరి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకు. ఆ ఉద్దేశంతోనే అప్పుడే నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశాను. అప్పటి గవర్నర్ గారు వచ్చేసి ఆయన కాలేజీలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఏమిరా ఇన్ని కాలేజీలు ఇంతమంది 1000 మంది బయటకు వస్తున్నారు, ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు అని ఆలోచన చేసినారు. అప్పట్లోనే నేను నా ఫస్ట్ బ్యాచ్లో చాలా మందికి జాబ్ వచ్చింది నాకు త్రూ స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టాం కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు ఆయన ఒక రోజు నన్ను పిలిపినాడు హైదరాబాద్కి. పిలిపి నాకు లర్నింగ్ ఇన్నోవేషన్ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నా భుజం మీద చేసి, అవును అనంతరాములు గారు మీరు ఫార్మర్ కదా అన్నాడు. అవును సార్ ఫార్మర్ నేను అన్నాడు. నువ్వు రైతు ఇది నీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి, ఒక్క యూనివర్సిటీ కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చనే లేదు. ముందు నాకంటే 20, 30, 50 ఏళ్ళ ముందు కాలేజీ పెట్టినప్పుడు ఎవరు ఆ పోస్టు లేదు, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు నీకెట్లా గుర్తొచ్చింది ఇది, నువ్వు రైతు అయ్యి అని అడిగినాడు. నేను దానికి చెప్పాను, సార్ నా వ్యవసాయంలోనే స్కిల్ డెవలప్మెంట్ వర్కర్స్ ఉండాలి అని. అదేంటిది వ్యవసాయంలో అంతా ఒకటి కదా పనిచేసేవాళ్ళు అన్నారు. లేదు, ఇప్పుడు నా తోట ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. నేరేడు చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్టుకి కాయ పీకాలంటే అందరూ పీకలేరు. పూర్తి నల్లగైన కాయ పీకి ఇట్లా బ్యాగ్ మెడ తగిలేసుకొని కాయ పీసి బ్యాగ్లోకి వేసుకుంటేనే అది పనికి వస్తుంది, కింద పడేస్తే వేస్ట్ అయిపోతుంది. స్కిల్డ్ వర్కర్లు మాత్రమే ఆ పని చేయగలరు. తర్వాత సపోర్ట్ చెట్లు ఉంటాయి, సపోర్ట్ చెట్టులో 5-6 వేల కాయలు ఉంటాయి, దాంట్లో అన్ని ఇదే సైజు ఉంటాయి. మాగే కాయ ఎక్కడిది అంటే దాన్ని పీకేవాళ్ళు స్కిల్డ్ వర్కర్లు కావాలి. అంటే లైట్ గోల్డ్ కలర్ ఉండే కాయ పీకి కింద వేస్తే ఆ కాయ ఏ మందు మాకు పెట్టకుండా అదంతకదే వితిన్ 48 అవర్స్ మాగుతుంది. అది తినడానికి కూడా సేఫ్టీ, ఆరోగ్యానికి మంచిది. మరి దానికంతా స్కిల్డ్ వర్కర్లే కావాలా. మరి ఉసిరి చెట్లు ఉన్నాయి, పైకి ఎక్కువ ఉసిరికాయలు పీకి కింద పడేస్తే టచింగ్ వచ్చి ఒక కాయ పనికి రాదు. చీలికాయ పీకినంతే గబక్కలు ఇట్లా పడేస్తే ఒక కాయ కూడా టచ్ అయ్యి అవి కాయలు దెబ్బతింటాయి. ఇలాగా నా వ్యవసాయంలోనే స్కిల్స్ అనేది నాకు తెలుసు కాబట్టి ముందు నుంచి ఇప్పుడు కాలేజీలకు కూడా నేను ఆలోచన చేసినాను. టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా, ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు. మరి వీళ్ళకు చెప్పేకి రాకపోతే మై సెల్ఫ్ ఫస్ట్ ఏమి, వాట్ ఈజ్ యువర్ నేమ్, మై నేమ్ ఈజ్ అనంతరాముడు అని చెప్పేది కూడా అప్పట్లో స్టూడెంట్స్ నేమ్ ఈజ్ అట్లా అనేవాళ్ళు. సో అప్పుడు ఆలోచించిన ఎందుకు వీళ్ళు ఇట్లా ఫెయిల్ అవుతారంటే కనీసం వాళ్ళ దగ్గర ఉండే వర్త్, కడుపు ఉండే వర్త్ బయటికి చెప్పేకి మనకు చేత కాలేదు, మనం వాళ్ళని తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేశానంటే ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినారు. అలాగని నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్లోకి వచ్చినానో అప్పటి నుంచి నాకు అంబిషన్ పెరిగిపోయింది, ఇంకా బాగా చేయాల. దానికి హద్దు లేదు, పద్దు లేదు, ఎక్కడ లేదు. తర్వాత మన లక్ష్మీనారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మీనారాయణ సారు ఆలోచన చేసినాడు. జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు, ఏ కాలేజీ బాగుంది. ఈయన బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి ఫేవర్ చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. ఎవరైతే హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళకు, అంటే మా అనంతలక్ష్మి కళాశాలకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోట్ల ఖర్చు పెట్టి దాన్ని మాకు ఇచ్చినాడు. మేము దాంతో మా స్టూడెంట్సే కాక పక్కన వేరే కాలేజీ స్టూడెంట్స్కు మోర్ దాన్ 50% ఆఫ్ అదర్ కాలేజీ స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము. మేము ట్రైనింగ్ ఇచ్చినామంటే 99% ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిందే, వచ్చినాయి కూడా. ఇంకా స్టూడెంట్ ఎప్పుడే కానీ
అనంతలక్ష్మి స్టూడెంట్ అంటే సపరేట్గా వాళ్ళకు ఉద్యోగం రావడం ఖాయము. రెండోది వాళ్ళ ఉద్యోగంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగ ఉద్యోగం చేయాలి అనేది కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా. ఎందుకంటే ఒక కంపెనీలోకి జాయిన్ అయితే అనంతలక్ష్మి స్టూడెంట్, ఆ కంపెనీ వారు వాళ్ళ CEO కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఎవరినైనా తీసేయచ్చు కానీ అనంతలక్ష్మి నుంచి వచ్చిన వీళ్ళు ఎవరిని తీసేయకూడదు అని వాళ్ళకి మైండ్లో డిసైడ్ కావాలా. ఎందుకంటే నేను చెప్పేదంటే మీరు 1 hour ఎక్కువైనా సరే పని చేసి డెడికేటెడ్గా పనిచేసి మీరు బెస్ట్ ఎంప్లాయీ అనిపించుకోవాలా అని చెప్పేసి నేను ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఇవన్నీ గమనించే లక్ష్మణ్ సారు మాకు బ్యాక్ బోన్గా నిలబడి మాకు మా కాలేజీ డెవలప్మెంట్ కావాలని చాలా హెల్ప్ చేసినారు. అట్లే మన యూనివర్సిటీ, JNT యూనివర్సిటీ వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, ఏ కాలేజీలో స్టూడెంట్స్ తక్కువన్నా అనంతలక్ష్మిలో ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్. మరి ఈ కాలేజీలో అనంతలక్ష్మి కాలేజీ చదివినారంటే గ్యారెంటీ ఉద్యోగాలు వస్తాయి అనేది యూనివర్సిటీ వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ జూనియర్ కాలేజీలు ఉన్నారు, జూనియర్ కాలేజీ అయిపోతానే వాళ్ళు వచ్చేసి ఇంకా బీటెక్ రావాలి కదా, వాళ్ళు అదే పనిగా అనంతలక్ష్మికి పోండి అని ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తానే ఉంటారు. ఏమి మా కాలేజీలో కౌన్సిలింగ్ సీట్ ఏ ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, కాలేజీలో సీట్లు దొరక్క చాలామంది వేరే కాలేజీ చేరి మేము బెనిఫిట్ కాలేకపోయినాము అని బాధపడతా ఉంటే మేము ఎంతో కష్టపడి మళ్ళా అడిషనల్గా సీట్లు కూడా తీసుకొని మేము మ్యాక్సిమం మన అనంతపురం జిల్లాలో ఉండే స్టూడెంట్స్ అందరికీ మన కాలేజీలో సీట్ దొరకాలా, జాబ్ రావాలా, వాళ్ళ లైఫ్ బాగుండాలా. స్టూడెంట్ హ్యాస్ టు గెట్ నాలెడ్జ్, పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ, ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ఆఫ్ అనంతలక్ష్మి మస్ట్ అండ్ షుడ్ బెనిఫిట్ అనే ఒక నినాదంతో నేను నా యొక్క డ్రీమ్తో నేను పనిచేస్తున్నాను. నేను మా ఫ్యాకల్టీకి చెప్పేది ఒకటే, మీ వెల్ఫేర్ నేను చూసుకుంటే మీకేం తక్కువ కానీ కానీ మీరు యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్ అని నేను చెప్తాను. కాబట్టి మా ప్రిన్సిపల్ కానీ మా స్టాఫ్ కానీ అంతా కూడా డెడికేటెడ్గా వర్క్ చేసి కాలేజీని ఈ స్థాయికి తెచ్చినారు. దానికి అందరికీ నా యొక్క వందనములు. నాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను.